ఈ వార్తలను సమర్పిస్తున్న వారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు విజయవంతమైన 10వ తరగతి తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమం. విద్యా ప్రమాణాలు, భవిష్యత్ ప్రణాళికలపై వివరించిన యాజమాన్యం. గ్రామాలలో చెరువుల అభివృద్ధి తమ లక్ష్యం అంటున్న జంగారెడ్డిగూడెం అధికారులు. నీటి సంఘాల ప్రతినిధులతో సమావేశం. కుకునూరు మండలం వేలేరుకు చెందిన 3 అనాథ బాలికలను ఆదరణ. ఒకవైపు అధికారి బాధ్యత, మరోవైపు అమ్మతనాన్ని చాటి చెప్పిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. 2 తులాల బంగారం కోసం మేనత్తను హతమార్చిన మేనల్లుడు, అతని స్నేహితుడు. చీపురుపల్లిలో వెలుగు చూసిన ఘటన. అపహరణకు గురైన చరవాణిలను బాధితుల ఇంటికి వెళ్లి అప్పగించిన జంగారెడ్డిగూడెం ఎస్పీ సుస్మిత రామ్నాథ్. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నీటి సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ స్లేవజోజి, ఎంపీడీఓ ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో ఉన్న చెరువుల స్థితిగతులపై, వాటి నిర్వహణ, చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కుక్కల మాధవరావు పాల్గొన్నారు. ఆక్రమణకు గురైన చెరువులపై ఆరా తీశారు. చెరువుల అభివృద్ధి, నీటి నిల్వలు, చేయాల్సిన పనులు, పూడికతీతలు, జాతీయ గ్రామీణ ఉపాధిలో చేస్తున్న పనుల వంటి అంశాలను అధికారుల దృష్టికి నీటి సంఘాల సభ్యులు తీసుకువచ్చారు. మండలంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామంలో చెరువులలో నీటి నిల్వలు పెంచడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలియజేశారు. పంచాయతీరాజ్ పరిధిలో 36 చెరువులు ఉండగా పంచాయతీరాజ్ పరిధిలో 45 చెరువులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అభివృద్ధి చేయాల్సిన చెరువుల గురించి ఏమైనా చేయాల్సి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మీడియాతో కోరారు. ఉత్తర్వుల ప్రకారం కలెక్టర్ గారి సూచనల మేరకు 6వ తారీఖున ఎంపీడీఓ కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కాన్సెప్ట్ని ప్రభుత్వం వారు తలపెట్టి ఉన్నారు. దర్మిలా నిన్న 6వ తారీఖున నీటి సంఘాల అధ్యక్షులతోనూ, మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్లు అందరితో నిన్న ఎంపీడీ హౌస్లో మీటింగ్ పెట్టి వారి యొక్క చెరువుల యొక్క ఉన్న విశేషాలను పరిశీలించి దాని మీద ఏమేమి డెవలప్మెంట్ చేయాలి దాని ఉద్దేశంతో నిన్న సూచనలు ఇవ్వడం జరిగింది. నిన్న ఇచ్చిన సూచనల ప్రకారం ఈరోజు దానికి ఆ చెరువు యొక్క వాటర్ లెవెల్ పెంచడానికి ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్టిమేట్స్ ఏ విధంగా వేయాలని ఎన్ఆర్ఐజెస్ ద్వారా, తర్వాత మన పిఆర్ అది పంచాయతీరాజ్ ద్వారా, తర్వాత మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేషన్ వేసి కలెక్టర్ గారు ఈరోజు ఈవినింగ్ లోపల ఎస్టిమేషన్ పంపించమని ఉన్నారు. కాబట్టి ఈరోజు నీటి సంఘాల అధికారులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, విఆర్ఓస్కి, తర్వాత మన పార్టీ నాయకులకి అందరికి తెలియపరిచి కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశాము. ఈరోజు మేము మన జంగారెడ్డిగూడెం మండలంలో పంచాయతీరాజ్ ట్యాంక్స్ వచ్చేసి మొత్తం 36 ఉన్నాయి, ఇరిగేషన్ ట్యాంక్స్ వచ్చేసి 45 ఉన్నాయి. వీటన్నిటి మీద ఈ ట్యాంక్స్ మీద ఏ విధంగా గట్లు కట్టేవాళ్ళు, తర్వాత దూరపడక కానీ అలాంటివి కాజువే కానీ అలాంటివన్నీ ఏమైనా ఆక్రమణ జరిగితే కానీ వాటిని తొలగించేసి వాటిని ప్రపోజ్ చేసి వాటిని లెవెల్ చేయడానికి వాటర్ ఏ విధంగా పెంచాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేసి జరిగింది. ఈవినింగ్ లోపు ఎస్టిమేషన్ తయారు చేసి ఇరిగేషన్ ఎన్ఆర్ఐజెస్ ద్వారా మేము కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తాము. ఇంకేమైనా మీ ఊర్లో కనుక ఏమైనా పబ్లిక్ కానీ రైతులు కానీ ఇంకా డెవలప్మెంట్ ఏమైనా చేయాలని కోరుకుంటే కనుక మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మాకు కానీ తెలియపరిస్తే ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన జంగారెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఏర్పాటు చేసినటువంటి నీటి యొక్క భద్రత గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, వీరందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే మన చెరువులు ఇరిగేషన్ పరిధిలో కావచ్చు, అలాగే మన ఎరగాల రిజర్వాయర్ సంబంధించి కావచ్చు, ఉన్నటువంటి మన జంగారెడ్డి మండలంలో సుమారుగా 12 చెరువులు ఉన్నాయండి. మన చైర్మన్లు ఉన్నారు. అలాగే అవి కాకోకుండా రిజర్వాయర్కి సంబంధించి 3 ఆయకట్లు ఉన్నాయండి. పొట్లగట్టుగూడెం, గురవాయిగూడెం, లక్కవరం. మరి ఏదైతే నిన్న మన చింతలపూడి శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాల అనుసారం
గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా డెవలప్ జరగాలి. నీటి యొక్క నిల్వలను పెంచినట్టయితే భూగర్భ జలాలు మనకు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీటి కొరత అనేది చాలా తీవ్రంగా ఏర్పడుతూ ఉంది. కాబట్టి అలాంటి కొరత లేకోకుండా ఉండి భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరుగుతాయో వ్యవసాయ యంత్రాంగం అంతా కూడా బాగుంటుంది. వ్యవసాయం ఎప్పుడైతే బాగుంటుందో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క అధికారులు ఏదైతే చెప్తున్నారో సూచనలు అన్ని కూడా పాటించి చెరువులను మనం డెవలప్మెంట్ చేసుకుని ఇది మన ఎన్ఆర్జీఎస్ నుంచి కావచ్చు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఏ రకమైన సరే మన చెరువులను డెవలప్ చేసుకుని మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి మన అందరూ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు. ఈ నెల 6వ తారీఖు నుంచి జూలై 14 వరకు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అని ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనకి ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ చెరువులన్నిటినీ మరమ్మతులు, ఆ చెరువులకు వచ్చే కాలువలు, దాని మీద ఏమన్నా స్లూయిస్లు అవి పోతే వాటిలన్నిటికీ మరమ్మతులు చేపట్టడానికి మరియు అక్కడ ఉన్న భూగర్భ జలాలు పెంపుదల చేయడానికి ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టడం జరిగిందండి. ఇదంతా కూడా 100 రోజుల ప్రోగ్రామ్ అండి. దీంట్లో ఏంటంటే మన నీటి సంఘాలను కూడా సమన్వయం చేసుకొని తర్వాత మన ఎన్ఆర్జీఎస్ లో వర్క్స్ ఏమన్నా ఉంటే ప్రపోజల్ పెట్టమన్నారండి. అది ఇరిగేషన్, దీంట్లో నీటి సంఘాలు మన పిఆర్ లో వచ్చి ఎన్ఆర్జీఎస్ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకుని వర్క్స్ ప్రపోజల్స్ పంపించమన్నారండి. దీని మీద మన కలెక్టర్ గారు వర్క్ ప్రపోజల్స్ ఈ రోజు సాయంకాలంలోగా రావాలన్నారు. దాని మీద మరి ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్లో మన నీటి సంఘం వాళ్ళతోనూ వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్స్ తీసుకుని ఈ రోజు సాయంకాలంలోగా మేము కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్డు నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు మంగళవారం భారీ అన్నప్రసాద వితరణ చేశారు. వంకిన నాగ శ్రీనివాస్ ప్రసాద్, లక్ష్మీచంద్ర పద్మావతి కుమారుడు చిరంజీవి అవినాష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం చేసిన దాతలను ఘనంగా సత్కరించారు. జీలుగుమిల్లి మండలం తాటి రామన్నగూడెం గ్రామానికి చెందిన మడకం సంతోష్, పండు సందీప్లు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బాధితుల నివాసాల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారి దుఃఖంలో తాను కూడా భాగస్వామినని తెలిపారు. ఇలాంటి దుర్ఘటనలు అత్యంత బాధాకరమని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని, ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ రాజు, కూటమి నాయకులు గుడెల్లి లక్ష్మీనారాయణ, బండారు అనిల్ కుమార్, కుంజా రమేష్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం కొత్త రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకుని అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి రామకృష్ణ, పోల్నాటి బుచ్చిరాజు, పోల్నాటి రాజు, పోల్నాటి రాజా, కరెడ్ల దత్తుడు, సింగలూరి చిన్న వెంకటేశ్వరరావు, పోల్నాటి బలరామ్మూర్తి, పోల్నాటి సత్యబాబు, పసుపులేటి రాజు, కరెడ్ల వెంకట్, కరెడ్ల వాసిరెడ్డి, వినాయ్, పోతన సోని తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంబులో వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం భక్త సంద్రమైంది. స్వామివారి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం సాయంత్రం 3 గంటల వరకు విచ్చేసిన సుమారు 1674 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 189,546 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. స్వామివారి దర్శనార్థమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు.
ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియం వద్ద వెంకట్రామ టింబర్ డిపో అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు డిపో యాజమాన్యం అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియకపోయినప్పటికీ పలు టింబర్ పరికరాలు, వస్తువులు, షెడ్డు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం కారణంగా పొగలు అలుముకున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విద్యా వికాస్ తిరుగులేని విజయాలకు అసలైన చిరునామా విద్యా వికాస్. 2025 ఎస్ఎస్సి ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థి కె రుష్మిత 596 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 592 మార్కులు సాధించిన వారు ముగ్గురు. 591 మార్కులు సాధించిన వారు ముగ్గురు. 500కు పైగా మార్కులు సాధించిన వారు 150 మంది. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఎంపీసీలో 468 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పి మాలిని. జూనియర్ ఎంపీసీ కె అభిజ్ఞ 467 మార్కులు. కె సుమశ్రీ. జూనియర్ ఎంఈసీ 487. జూనియర్ బైపీసీ జి చైతన్య 435. ఎస్ రోహిత 435. సీనియర్ ఇంటర్ ఫలితాలలో సీనియర్ ఎంపీసీలో 990 మార్కులతో పి దేదీప్య విజయదుందిబి. సీనియర్ ఎంఈసీ పి హర్షిత 971 మార్కులు. సీనియర్ బైపీసీ ఆర్ శ్రావణి 984 మార్కులు. 2025 ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే సంస్థ విద్యా వికాస్. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. విద్యా వికాస్ విద్యా సంస్థలు: కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక.
వెల్కమ్ బ్యాక్. బంగారం కోసం హత్య చేసిన సంఘటన చీపురుపల్లి మండలం గొల్లలపాలెంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను స్థానికులు పోలీసులు వెల్లడించారు. చీపురుపల్లి మండలంలో గొల్లలపాలెం గ్రామంలో గొర్రెల చిన్నమ్మను బంగారం కోసం హత్య చేసి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో పాతిపెట్టినట్లు డీఎస్పీ ఎస్ రాఘవులు మంగళవారం వెల్లడించారు. మృతురాలి ఒంటిపై ఉన్న 2 తులాల బంగారం కోసం సొంత మేనల్లుడు ఎజరోతు రమణ, అతడి స్నేహితుడు చందక్రమణ సహకారంతో హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని సిఐ జి శంకర్రావు తెలియజేశారు. ఒక అధికారి మనసు పెట్టి పనిచేస్తే విధిరాతను సైతం మార్చవచ్చు. చేయాలనే తపన ఉంటే సరిపోదు. ఏ చర్యనైనా ఆచరణలో పెట్టి మార్గదర్శకంగా నిలిస్తే పలువురికి, తోటి సిబ్బందికి, కింది స్థాయి సిబ్బందికి ప్రేరణగా నిలుస్తారు. ఈ కోవలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నిలిచారు. కుకునూరు మండలానికి చెందిన 3 చిన్నారులు తల్లి మరణం, తండ్రి పరారీతో అనాథులుగా మారి దయానీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించి వారిని సంరక్షణలోకి తీసుకుంది. 7, 6, 4 సంవత్సరాల వయసు గల ఈ బాలికలు గత 2 ఏళ్లుగా నిరాధారంగా జీవిస్తూ ఎవరైనా ఇస్తే అది తింటూ గ్రామంలో అరుగులపై నిద్రిస్తూ కాలం గడుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి దృష్టికి వచ్చింది. స్థానికులు ఈ పరిస్థితిని గమనించి బాలికల కుటుంబ నేపథ్యంపై ఆరా తీయగా వారి తల్లి 2 సంవత్సరాల క్రితం మరణించగా తండ్రి అప్పటి నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. బాలికలకు సంబంధించిన బంధువులు ఉన్నప్పటికీ వారు ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో పిల్లలను చూసుకునే స్థితిలో లేరని వెల్లడైంది. ఈ సమాచారాన్ని పాత్రికేయుల ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వెంటనే స్పందించి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. కుకునూరు సిడిపిఓ అనంతలక్ష్మి, సూపర్వైజర్ రుక్మిణి సమన్వయంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి బృందం బాలికల పూర్తి వివరాలను సేకరించారు. అనంతరం బాలికలను వేలేరు ప్రాంతం నుండి ఏలూరుకు తీసుకువచ్చి జిల్లా కలెక్టర్ ముందు హాజరుపరిచారు. కలెక్టర్ స్వయంగా పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకుని వెంటనే వారికి కొత్త బట్టలు, చెప్పులు, బిస్కెట్లు, డ్రాయింగ్ పుస్తకాలు, కలర్ పెన్సిళ్లు, నోట్బుక్స్ అందజేశారు. పిల్లల్లో నమ్మకం పెంచేలా వారికి ధైర్యం చెప్పారు. అధికారుల విచారణలో బాలికలకు జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, తల్లి మరణ ధృవపత్రం వంటి ఎలాంటి అధికారిక పత్రాలు లేవని తెలిపింది. దీంతో వారు ఎక్కడా స్థిరంగా నివసించకపోవడం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో గాని, పాఠశాలల్లో గాని నమోదు కాలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాలికలను ఆదరణ, సంరక్షణ అవసరమైన పిల్లల కేటగిరీలో చేర్చి బాలల సంక్షేమ సమితికి సమాచారం అందజేశారు. సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు బాలికలను దెందులూరు బాల సదనంలో చేర్పించి తక్షణ సంరక్షణ కల్పించారు. ఇకపై బాలికలకు అవసరమైన అన్ని అధికారిక పత్రాలను సిద్ధం చేయడం, విద్యా సదుపాయాలు కల్పించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తీసుకున్న చొరవపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళగా తల్లి స్థానం ఏంటో చూపించారని, జిల్లా అధికారిగా తన బాధ్యతను సైతం మరోమారు చూపించారని పేర్కొంటున్నారు. కుకునూరు మండలం వెలేరు గ్రామం మాది. అయితే మాకు దగ్గర చుట్టం బంధువు అవుతాడు వెంకన్న. పెళ్ళికని వెళ్తే ఇట్లా పిల్లలు కివాక కాలనీలో అడుక్కొని తింటున్నారని నాకు దూర బంధువు అయినా వేరే ఆయన చెప్తే నేను అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురావడం అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పిల్లలు కవర్లలో అన్నమడుకొచ్చుకొని అరుగు మీద కూర్చొని తినకుండా అక్కడే పండుకొని ఉన్నారు. ఇక నాకు బాధ అనిపించి వెళ్ళి వాళ్ళని తీసుకొని మా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బురగంపాడు గోనలాని గారని ఆయనకి ఫోన్ చేశాను. నాకు వాళ్ళని పోషించే అంత స్తోమత నాకు లేక ఫోన్ చేస్తే సార్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా పేపర్కి ఇస్తే ఎవరన్నా కొంచెం సాయం చేస్తారేమో అని అమ్మడే ఆ సార్ వచ్చి పేపర్కి ఇచ్చారు. గోనలాని గారు ఇస్తే కలెక్టర్ అమ్మగారు ఎమ్మటే ఫోన్ చేసి స్పందించి మమ్మల్ని ఎమ్మటే పిల్లల్ని నన్ను తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్ళి పిల్లల్ని చూసి వాళ్ళ పరిస్థితి చూసి ఎమ్మటే జాయిన్ చేసుకొని మాకు మంచి చూపించి చేసి పంపించారు. అమ్మ చనిపోయింది, మా నాన్న పరారీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు అని అది కూడా ఎతకమని చెప్పారు. వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది, లేదు ఎవరు లేరు, అనాథలు అయిపోయారు ఆ పిల్లలు. ఇంకా నేనే తీసుకెళ్ళి అక్కడ చెప్పొచ్చు అమ్మ దగ్గర. 3 పిల్లల్ని తీసుకురమ్మంటే తీసుకెళ్ళాం మేము కలెక్టర్ గారి దగ్గరికి. తీసుకెళ్ళిన తర్వాత హాస్టల్లో వేశారు. ఆ కలెక్టర్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. పేరు గోనెల్లాని, మాది తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు గ్రామం. మేము ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్నాం. మా పక్కన ఉన్నటువంటి వేలేరు గ్రామం నుంచి కుమారి అనే
మహిళ నాకు ఫోన్ చేసి ఇట్లా 3 అనాథ పిల్లలు ఉన్నారు, నాకు ఏం చేయాలో దోచన పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి చెప్పారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూడగా ఆ పిల్లలు ఇక్కడ తండాలో అడుక్కోవడం కూడా జరుగుతుంది. తండా వాళ్ళే బట్టలు పిల్లలకి ఇచ్చారు, బట్టలు లేని దీన పరిస్థితిలో ఉన్నారు. వెంటనే కలెక్టర్ గారి సీసీకి రిపోర్ట్ పెట్టాను. అట్లానే సిడిపిఓ మేడంకి సూపర్వైజర్ కూడా చెప్పాను. కుకునూరు మండల సిడిపిఓ కూడా స్పందించి వెంటనే డీసీపీఓ మేడం పొద్దున్నే ఇక్కడికి అంగన్వాడీ కార్యకర్తలను తర్వాత సూపర్వైజర్ను పంపించారు. పిల్లల్ని ఎమ్మటే తీసుకొని కలెక్టర్ మేడం దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. పూర్తి విచారణ జరిపారు. వీళ్ళు కివాక గ్రామానికి చెందిన పిల్లలు. వీళ్ళు R&R కాలనీలో ఉంటూ అక్కడ ఎటువంటి తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేకుండా బతుకుతున్న పిల్లలన్నమాట. వీళ్ళ పక్కన అక్కడ కుక్కలు పందులు వీళ్ళు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వాళ్ళ పక్కన పడుకుంటున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కుమారి గారు ఆదరించి పిల్లల్ని తీసుకొని వచ్చినారు. నేను వెంటనే వాళ్ళకి రిపోర్ట్ చేయడంతో కలెక్టర్ మేడం స్పందించి పిల్లల్ని ఏలూరు తీసుకెళ్లారు. అక్కడ కూడా కలెక్టర్ మేడం వాళ్ళతో మాట్లాడి పూర్తి వివరాలు స్వీకరించిన తర్వాతనే పిల్లల్ని ఏలూరు డిస్టిక్ దెందులూరు బాలసదనంలో చేర్పించినారు. వెంటనే స్పందించిన కలెక్టర్ మేడం వెట్రిసెల్వి గారికి నేను సోషల్ వర్కర్ని. నేను గతంలో 2022లో సేవారత్న అవార్డు పొందినాను. 2026లో నంది అవార్డు కూడా పొందినాను. ఇటువంటి సర్వీస్ నేను చేస్తా కనుక నేను మేడం గారు స్పందించి ఎమ్మటే పిల్లలకు న్యాయం చేశారు కనుక నా తరఫున మేడం గారికి రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక అంశాలు, స్కిల్ డెవలప్మెంట్ కల్పించే దిశగా విద్యా ప్రమాణాలు కల్పించే విద్యా సంస్థలలోనే చేర్పించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు మెయిన్ క్యాంపస్ నందు ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఆకట్టుకుంది. విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సతీష్ చంద్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా ప్రమాణాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10వ తరగతి చదివిన తరువాత ఏ కోర్సులు తీసుకోవాలి అనే వాటిపై వివరించారు. విద్యార్థి ఎంచుకునే కోర్సుల వివరాలను వెల్లడించారు. కేవలం విద్యార్థి చదువుకునే విద్యా సంస్థలలో విద్యా బోధనతో పాటు మిగిలిన అంశాలను సైతం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. విద్యా వికాస్ లో చదువుకున్న విద్యార్థుల ఉన్నతి గురించి ఉదాహరణగా వివరించారు. అన్ని అవకాశాలను విద్యా వికాస్ విద్యా సంస్థలు విద్యార్థులకు అందిస్తుందని తెలిపారు. విశాలమైన మైదానంతో పాటు ల్యాబ్స్, హాస్టల్ వసతి, కరెంట్ అఫైర్స్ పై రాణించేలా చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఆ రంగంపై ప్రోత్సాహం అందించడం, స్టడీ అవర్స్, ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకుల చేత క్రమశిక్షణతో కూడిన విద్యపై తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు బస్సు సౌకర్యం సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీ పరీక్షలను తట్టుకుని చదువుకునే విధానం గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ చివరిగా మీ అందరికీ చెప్పేది ఒకటే, పిల్లలకి ఒక చదువు ఒకటే కాకుండా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా డిసిప్లిన్ పరంగా కానీ మోరల్ వాల్యూస్ పరంగా కానీ వాళ్ళకి ఎటువంటి డిఫికల్టీ ఫేస్ చేస్తే కూడా సిద్ధంగా అన్ని మల్టీ టాస్క్ అన్ని విధాలుగా మనం డెవలప్ చేసే విధంగా ఆలోచించి మా దగ్గర మీకు అన్ని రకాలుగా కూడా పిల్లల్ని చదువుతో పాటుగా డిసిప్లిన్ కానివ్వండి, ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఫేస్ చేసే విధంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు మనం తీర్చిదిద్దాం. పేరెంట్స్ గా మీరు కూడా దగ్గర ఉంటారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఎలా వచ్చారో మీ ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎనీ టైం మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలవచ్చు. మేము మీతో ఇంటరాక్ట్ అవుతాం. బయటకు వెళ్తే మీ ప్రిన్సిపల్ ఎవరు కూడా మీకు చాలా కాలేజీలో తెలియదు. ఇప్పుడు వస్తారు కూర్చోండి అంటారు, రాడు ఒక అరగంటకు వచ్చి మీరు తీసుకొచ్చి వచ్చేసే పరిస్థితి తప్పితే మీరు మార్నింగ్ 7 to night 9 మేము ఇక్కడే ఉంటాం. సారాలు కానీ నేను కానీ ఎనీ టైం మీరు రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్. పిల్లల గురించి మనం డిస్కస్ చేయొచ్చు. వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం మనం ఏవైతే చేయాలన్నది మనం కూర్చొని ఆలోచించి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తానికి మీరైనా మేమైనా కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు మా విద్యా వికాస్ విద్యా సంస్థలో 10వ తరగతి పరీక్ష రాసినటువంటి విద్యార్థులందరికీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సు మంచి విజయవంతంగా నిర్వహించాం. దీనికి సుమారుగా 800 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రప్రథమంగా ఈ అవగాహన సదస్సుకి హాజరైనటువంటి తల్లిదండ్రులకి విద్యార్థులకు అభినందనలు. సో ఈ సందర్భంగా మేము తల్లిదండ్రులకి విద్యార్థులకి ఇంటర్మీడియట్ విద్యపై, ఆ తర్వాత ఉన్నత స్థాయి విద్యలో ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో సీట్ల కోసం ఎలా ఉంటాయి పరీక్షలు, ఆ పోటీ పరీక్షలు ఎలా ఉంటాయి, ఆ ప్యాటర్ను, అలానే దానికి ఎలా సన్నిద్ధం అవ్వాలి, అలానే నెక్స్ట్ లెవెల్లో ఎలా కెరీర్ ఎలా మలుచుకోవాలి, వీటన్నిటి మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహనకి బాగా మంచి స్పందన వచ్చింది. అలానే దీన్ని చక్కగా ఉపయోగించుకునే పిల్లలు వాళ్ళ భవిష్యత్తుకి మార్గాలు వేసుకుని చక్కగా బాగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అపహరణకు గురైన చరవాణిలను బాధితుల ఇంటికి వెళ్లి అప్పగించారు జంగారెడ్డిగూడెం ఎస్పీ సుస్మిత రామ్నాథ్.
జిల్లా ఎస్పీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వయంగా ఆమె పోగొట్టుకున్న చరవాణిల కేసుల విషయంపై స్పందించారు. సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లతో కలిసి బాధితులకు అందజేశారు. చరవాణిలను జాగ్రత్తగా చూసుకోవాలని బాధితులకు వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. విలువైన వస్తువుల విషయంలో భద్రత ముఖ్యమని సుస్మిత రామనాథన్ వివరించారు. ఫోన్ దొంగతనంలో పడిపోయిన ఫోన్స్ అలాంటి ఫోన్స్ మనం ఈరోజు రికవర్ చేసి పడిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే మీ ఫోన్ ఎక్కడైనా లాక్ అయిపోయింది అలాంటి ఇష్యూస్ ఉంది అంటే మనకి CIR ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో వెంటనే కంప్లైంట్ ఇస్తాము అంటే మీ ఫోన్లో మనకి రికవరీ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీ ఫోన్ పోయిందంటే ఏం చేయాలి? దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఈ CIR పోర్టల్ అనేది ఉంది, అదిలో మీ రిక్వెస్ట్ పెడతారు. మీ ఫోన్లో ఎవరు తీసుకొని వాడతారో అక్కడ బ్లాక్ అవుతుంది. అండ్ మనం ఆ లొకేషన్ ట్రేస్ చేసి ఈ ఫోన్ రికవరీ అనేది జరుగుతుంది. ఈ ఫోన్ రికవరీ చేసి మీకు కూడా ఈ ఎవరికి ఫోన్ పడిపోయిందో వాళ్ళకి నుంచి ఇస్తాము. ఇలాంటి కార్యక్రమం మనం చేసి వచ్చినాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ పడిపోతుంది, ఎవరైనా మీరు కూడా పాత ఫోన్ ఏమైనా లాక్ చేశారు అలాంటి ఉంటుంది అంటే మీరు అందరికీ తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి. లోకల్ పోలీస్ స్టేషన్లో ప్రతిసారి మనం ఏం చెప్తున్నాం, మీ ఫోన్ పోయింది అంటే డోంట్ బాదర్ ఒకసారి చెప్తాము, కానీ అది ప్రొజెక్ట్ చేయలేదు. ఏం చేయొచ్చు, మన ఫోన్ బ్యాడ్ పర్సన్ ప్రొడక్షన్ చేస్తే వాళ్ళు వేరే పెట్టుకొని అందులో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి, సమ్ ట్రాఫికింగ్ చేయడానికి, సమ్ కిడ్నాపింగ్ అలాంటివి చేయడానికి, ఆఫెన్స్ చేయడానికి వాడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, మనం ట్రాక్ చేస్తున్నప్పుడు మీ ఫోన్లో ఎవరికి మాట్లాడుతున్నారు అని పోలీసు వాళ్ళు మీరే ట్రాక్ చేస్తారు. సో మీరు ఏం చేయాలి, ఎప్పుడు ఒక ఫోన్ పడిపోయింది అంటే వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తారు అంటే మీ ఫోన్లో ఇల్లీగల్ పర్పసెస్కి వాడటం అది కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మీ ఫోన్ మళ్ళీ రికవర్ చేసి మీకు ఇవ్వడానికి. సో ఇది మనం మంచిగా చేస్తున్నాము మన పోలీస్ వాళ్ళకి. ఆల్మోస్ట్ మన 90% అందరూ ఉంటుంది డిటెక్ట్ చేసి మళ్ళీ ఫోన్స్ ఇస్తున్నాము. సో మీరు అందరూ కూడా ఎవరికైనా ఫోన్ పడిపోయింది మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ పడిపోయింది అంటే లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం చెప్పండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్. ఇది చాలా టైం పడుతుంది, అలాంటివి ఏమీ కాదు. ఓకే. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా రైతులు నష్టపోయారు. ప్రధానంగా పిందె దశలో ఉన్న జీడి మామిడికాయలు నెలరాలాయి. వర్షానికి తోడు ఈదురుగాలుల కారణంగా 6 గలం శ్రమించి పండించిన పంట సాయం కంటి ఎదురుగానే నేల కొరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో 800 ఎకరాలలో మొక్కజొన్న తోటలకు నష్టం కలిగిందని వ్యవసాయ అధికారి పవన్ తెలిపారు. పగటి సమయంలో నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో విద్యుత్ లైట్లు వేసుకుని భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అకాల వర్షాల వల్ల పడిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు విజయవంతమైన 10వ తరగతి తల్లిదండ్రుల అవగాహన కార్యక్రమం. విద్యా ప్రమాణాలు, భవిష్యత్తు ప్రణాళికలపై వివరించిన యాజమాన్యం. గ్రామాలలో చెరువుల అభివృద్ధి తమ లక్ష్యమంటున్న జంగారెడ్డిగూడెం అధికారులు. నీటి సంఘాల ప్రతినిధులతో సమావేశం. కుకునూరు మండలం వేలేరుకు చెందిన 3 అనాథ బాలికలను ఆదరణ. ఒకవైపు అధికారి బాధ్యత, మరోవైపు అమ్మతనాన్ని చాటి చెప్పిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. 2 తులాల బంగారం కోసం మేనత్తను హతమార్చిన మేనల్లుడు, అతని స్నేహితుడు. చీపురుపల్లిలో వెలుగు చూసిన ఘటన. అపహరణకు గురైన చరవాణిలను బాధితుల ఇంటికి వెళ్లి అప్పగించిన జంగారెడ్డిగూడెం ఎస్పీ సుస్మిత రామనాథన్. వార్తలు సమాప్తం. నమస్కారం.